ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి లౌజు అని మేమంటాము, కొబ్బరి ఉండలు అంటారు. కొబ్బరి లౌజ్ అంటే ఇట్లా బాల్ చేయకుండా మనము బాల్ చేయకముందు ఉన్న స్టేజ్ని కొబ్బరి లౌజ్ అంటారు. అట్లాగే తినేసేవాళ్ళు. ఎప్పుడంటే అప్పుడు కావాలి తీసుకొని తినడమే కదా. టేస్ట్ చేద్దామా ఎట్లా ఉందో? చిన్నది తీసుకుంటానులే. చల్లది కూడా చాలా బాగుంది. కరెక్ట్గా సరిపోయింది బెల్లం. హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. అందరూ బాగుంటారు అని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏం లేదండి, కొబ్బరి నిన్న మొన్న 2 days దేవుడికి 2 కొబ్బరికాయలు కొట్టాను. కొబ్బరి మొక్క చిప్పలు ఉన్నాయి 2. సరే, పిల్లలు తినడానికి స్నాక్స్ కింద పనిచేస్తుంది అని కొబ్బరి లౌజు చేద్దామని. మా ఊర్లో కొబ్బరి లౌజ్ అని అంటారు. నాకు అదే ఆ పేరు. మా అమ్మ చిన్నప్పటి నుంచి కొబ్బరి లౌజ్ అని అనేది. కొబ్బరి లౌజు మా అమ్మ నేర్పించిన విధంగా ఆ స్టైల్లో మీకు ఎట్లా చేయాలో చూపిస్తాను. కొబ్బరి మాత్రం చాలా తీయగా ఉంది, చాలా బాగుంది. చక్క కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసేటప్పుడు కొబ్బరి పొట్టు దీంట్లో పడుతూ ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది కదా. నీట్గా కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేశాను. మేము మా చిన్నప్పుడైతే కొబ్బరి కూర ఉండేది కత్తిపీటలాగా. కింద కూర్చుని చాటలు తెలుసా మీకు? చాటలు వెదురు బద్దలతోటి చేస్తారు. చాట అంటారు కదా, మా ప్రాంతంలో చాట అంటారు. చాటలతోటి చాట పెట్టుకొని చాటలో పేపర్ వేసుకొని కత్తిపీటలాగా ఉంటుంది కదా, అది పెట్టుకొని పీట వేసుకొని కూర్చొని ఇలా ఇలా తిప్పుతూ కొబ్బరి కూర తీసేవాళ్ళం. అప్పుడు ఈ బ్లాక్ ఏమి రాదు కదా, చాలా మిల్కీగా ఉండేది. మా అమ్మ ఓ పక్కన తీస్తూ ఉంటే ఓ పక్క నేనే తినేసేదాన్ని. చిన్నప్పుడు మా అమ్మ తీస్తూ ఉంటే ఇలా మిక్సీలో వేసేవాళ్ళం కాదు. అప్పుడు కొబ్బరి కూరతోటి తురిమేవాళ్ళు. ఈ బ్లాక్ ఉండదు కదా, ఇలా కొంచెం తినేస్తూ ఉండేవాళ్ళం. చిన్నప్పుడు మనం కొబ్బరిలో చేసుకున్నాం. చాలా బాగుంది. కొబ్బరి చాలా తీయగా ఉంది. కొన్ని కొబ్బరిలు గడ్డిలాగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. అవి బాగోవు. ఇలా జ్యూసీగా, ఇది జ్యూస్ టెండర్గా ఉంది. అలాగే స్వీట్గా ఉంది. ఇలాంటి మంచి కొబ్బరి దొరికినప్పుడు చేసుకుంటే కొబ్బరిలో కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి, బెల్లం, కొంచెం యాలకులు, 2-3 యాలకులు మన టేస్ట్ని బట్టి. ఇంకా దాంట్లో ఇంకేమీ వేయక్కర్లేదు. కాకపోతే చేసే విధానం ఏంటనేది చూద్దాము. చూసేటప్పుడు ఎట్లాగా ఏంటనేది మిగతా మీకు చాలా టిప్స్ చెప్తాను. అన్నం వండే గిన్నెలు కానీ, పాలు కాచే గిన్నెలు కానీ వేసుకోవాలి. కూర వండేవి ఇంకా వేరేవి వేస్తే ఆ కూరల వాసన, మనం ఎంత బాగా కడిగామో అనుకున్నా కూడా పొయ్యి మీద పెట్టి ఏదైనా వండుతున్నామంటే ఆ కూరల వాసన, జిడ్డు వండుకున్నాం ఇలాంటి వాటికి పట్టేస్తుంది, బాగోదు. ఇవి చేస్తే ఎన్నో ఎక్కువ రావు. వేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు బెల్లం కలుపుకుందాము.
బెల్లము తురుపు, ఇది బెల్లం తురుము. గడ్డలుగా వేసుకోవడం కన్నా ఇలా బాగా తురుములాగా చేసుకుని వేసుకుంటే కరుగుతుంది త్వరగా. ఇది వేసేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇది వండడం తేలికే కానీ వండేటప్పుడు పక్కనే ఉండాలి, తిప్పుతూ ఉండాలి. లేకపోతే కొబ్బరి కదా, అడుగు ఊరికే మాడిపోతుంది. కానీ ఇది రెడీ అవ్వడానికి కొంచెం టైమే పడుతుంది. ఓర్పుగా చేసుకుంటే కొబ్బరి లౌజు చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇవన్నీ కూడా ట్రెడిషనల్ వంటలు కదా, పాతకాలం వంటలు. మా చిన్నప్పుడు వేరే స్వీట్స్ ఏమి ఉండేవి కాదండి. మా అమ్మ కొబ్బరి లౌజు, దీన్నే కొబ్బరి ఉండలు అని కూడా అంటారు, కొబ్బరి లౌజులు, మరమరాలు ఉండలు, కజ్జికాయలు, బూరెలు, అరిసెలు, చెక్కలు, సున్నుండలు, రవ్వ లడ్డూలు, ఇవి ఏవైనా సరే బయట ఎప్పుడు కొనుక్కుని తినింది లేవు. ఎప్పుడైనా సరే ఇంట్లోనే చేసేవాళ్ళు. మా అమ్మకి నేను ప్రతి ఇలాంటి పనుల్లో సాయం చేసేదాన్ని. అలాగే అన్ని పనులు, వంట పని, ఇంటి పనుల్లో సాయం చేసేదాన్ని అంటే నాకు ఆ పనులన్నీ కూడా రావు. ఇవి పిండి వంటలు చేసేటప్పుడు తనకు సాయం చేసేదాన్ని. ఊళ్ళల్లో అంటే పెద్ద పిండి వంటలు చేసేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు, ఇప్పుడు అరిసెలు అనుకోండి, అరిసెలు వండే విధానాన్ని ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా చెప్తాను. అసలు అరిసెలు ఎట్లా చేస్తారు, ఎట్లాగ మా ఊర్లో ఎట్లా చేసేవాళ్ళు అనేది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తానులే. ఆ టాపిక్ డైవర్ట్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది ఇప్పుడు అవ్వదు, తేలదు. ఇది సింపుల్ ఇట్లా పెట్టేసుకుని అంతా బెల్లం కరిగిపోవడమే కాదు, ఆ బెల్లము పాకం రావాలి, ఆ పాకం దాంట్లో ముదరాలి, ఆ పాకంలో ఈ కొబ్బరి అంతా ఉడకాలి, కొబ్బరి కూడా వేగాలి, చక్కగా డార్క్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చాలా టైం పడుతుంది. ఇది దగ్గర పడిన తర్వాత చూపిస్తాను మీకు. కనీసం ఒక్క రెప్పపాటులో కూడా మాడిపోతూ ఉంటుంది, తిప్పుతూనే ఉండాలి, దగ్గర పడుతుంది. అసలు ఇప్పుడు మరీ ముఖ్యం, ఇప్పుడు మాడిందంటే మాడి వాసన వచ్చేస్తుంది, తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెము ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి కాచాను, ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. వేసుకొని చక్కగా తిప్పితే టేస్ట్ బాగుంటుంది. కొబ్బరిలోంచి ఆయిల్ వస్తుంది, కానీ నెయ్యి టేస్ట్ బాగుంటుంది కదా. కొన్ని స్వీట్స్లో కిస్మిస్ వేసుకోకూడదండి. కావాలనుకుంటే మీరు దీంట్లో ఏమన్నా డ్రై ఫ్రూట్స్ సన్నగా చాప్ చేసుకొని చక్కగా దూరగా ఫ్రై చేసుకొని నేతిలో కలుపుకుంటే బాగుంటుంది, కలుపుకోవచ్చు. దగ్గర పడుతుంది, ఒక్కొక్క 5 నిమిషాల్లో అయిపోతుంది. కలపడం మాత్రం ఆపకూడదు, కలుపుతూనే ఉండాలి. ఇది రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడి తగ్గేంత వరకు ఉంచేసుకొని మనకి బాల్స్లో కావాలంటే బాల్స్ తినచ్చు, ఇట్లాగే కావాలంటే ఇట్లాగా కూడా తినచ్చు. రెడీ అయిపోయింది. కొంచెం ఇలాచీలు, ఒక 2 ఇలాచీలు చిత్త కొట్టుకుని ఇప్పుడు వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు వేస్తాను ఇలాచీలు చిత్త కొట్టి. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ప్లేట్ కూడా తిరిగిపోతుంది సరే.
అడుగు మాడలేదు. ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. కిస్మిస్ వేయకూడదు. కిస్మిస్ వేస్తే నిల్వ ఉండవు. మీరు డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు. చాప్ చేసుకొని ఫ్రై చేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం వేడి పట్టేంత వేడి అయిన తర్వాత బాల్స్ చూసుకోవాలి. చేసుకొని స్టోర్ చేసుకుంటే దగ్గర చాలా రోజులు నిల్వ ఉంటాయి. బయట షాపుల్లో తెచ్చుకుని తినే వాటికన్నా చాలా టేస్ట్గా ఉంటాయి. బాల్స్ చుట్టేసుకుందాము. ఇవి 2 కొబ్బరికాయలు. 2 కొబ్బరికాయలు మా అమ్మాయి నేను కలిపి ఒకటి తినేసాం కూడా. ఒక చిప్ప, మేము చిప్ప అంటాము, అంటే అర కొబ్బరికాయ అని అర్థం. బా వేడిగా ఉంది అయినా కూడా ఇంకా వేడిగా చుడతారండి. మా నానమ్మ, అమ్మమ్మ, మా అమ్మ చిన్నప్పుడు ఇంకా వేడిగా అయినా సరే చుట్టేది. ఏమో వేడి తగిలితే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది కదా, అందుకనేమో. బాల్స్ చుట్టేసుకుందాం. నెయ్యి వేసాను కదా, పైగా కొబ్బరిలో కూడా ఆయిల్ వస్తుంది కదా. చేతులు చూసారా, ఆయిల్ వచ్చేది దిగుతుంది నా చేతులకి. కానీ బాగా వేడిగా ఉంది. ట్రై చేస్తున్నా నేను. ఈ కొబ్బరి లవ్స్ ఏదో 2 చిప్పలు కాబట్టి త్వరగా అయిందేమో, కానీ మాకైతే కనీసం ఒక 10 కొబ్బరికాయలు అట్లాగా. పండగలు వస్తాయి కదా, ఏదైనా పండగకి ఇంట్లో వాళ్ళందరూ కొబ్బరికాయ కొడతాం కదండి దేవుడికి. ఉంటాయి ఒక 1/2 డజన్ కాయలన్నా అవుతాయి. అప్పుడు అవి ఇలాగ వెంటనే తురిమేసేసి చేసేసేవాళ్ళు. ఆ స్వీట్స్ ఈ స్వీట్స్ అని బయటికి వెళ్ళి కొనుక్కునే స్వీట్స్ చాలా తక్కువ. ఇంట్లో చేసుకునేవే దాదాపుగా. ఇవన్నీ కూడా మా అమ్మ చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి చూసి చూడటం వల్ల అది మైండ్లో రిజిస్టర్ అయ్యి వచ్చినవే తప్ప ఎక్కడా నేర్చుకోలేదు. ఇంత వెయ్యాలి అంత వెయ్యాలని కొలతలేం కూడా కరెక్ట్గా ఇంత అని చెప్పేసి మెజర్మెంట్స్ ఉండేవి కాదు. సుమారుగా వేసేవాళ్ళు. చూస్తే వాళ్ళకి తెలిసిపోయేది. ఉప్పులు కారాలు కూడా చూసేవారు కాదండి. కూరల్లో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, ఉడికిందా అని కంటి చూపుతానే చూసి చెప్పేసేవారు. అన్నం ఉడికిందా లేదా అనేది కూడా. మనం నోట్లో వేసుకొని తిని ఇంకా చూసి అరే అది తగ్గిందా ఒకసారి, ఉప్పు తగ్గిందని ఒకసారి, కారం తగ్గిందని ఒకసారి, అలా 10 సార్లు చేసే తప్ప ఇప్పుడు మనకు తెలీదు. కంటితో చూసి అది ఉడికిందా లేదా, ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా అని చెప్పేసేవాళ్ళండి. వాళ్ళు ఏం చదువుకున్నారు ఇప్పుడు చెప్పండి. వాళ్ళు చేసిన పనుల్లో 10వ వంతు కూడా ఇప్పుడు మనం చేయడం లేదు, వంట తప్ప. ఏ చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా సరే గారెలు వండి, నాటుకోడి కోచి గారెలు వండి పెట్టేవాళ్ళు. నాన్ వెజ్ లేకుండా పెట్టేవారు కదా బంధువుకు భోజనం. పప్పు, ముద్దపప్పు, పచ్చడి, రసం కానీ పప్పుచారు కానీ. నేను ఆయిల్ నెయ్యి 1 స్పూన్ వేసాను కదా, సరే నాకు దీంట్లోనే ఇవ్వ కనిపిస్తుందా, ఇంత చేతితో ఒత్తుతూ ఉన్నప్పుడు అంత ఆయిల్ నెయ్యి కలిపి బయటకు వచ్చినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి కొబ్బరి మిక్సీ పెట్టినప్పుడు ఇలా ముక్కలు ఉండిపోయినాయి. అదే చేతితో తురిమితే ఉండవు కదా.
ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి లౌజు అని మేమంటాము, కొబ్బరి ఉండలు అంటారు. కొబ్బరి లౌజ్ అంటే ఇట్లా బాల్స్ చేయకుండా మనము బాల్ చేయకముందు ఉన్న స్టేజ్ అని కొబ్బరి లౌజ్ అంటారు. అట్లాగే తినేసేవాళ్ళు. ఎప్పుడంటే అప్పుడు కావాలో తీసుకొని తినడమే కదా. టేస్ట్ చేద్దామా ఎట్లా ఉందో? చిన్నది తీసుకుంటానులే. సలాడ్ కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్గా సరిపోయింది బెల్లము. ఇది 2 కొబ్బరికాయ అడిగి ఎన్ని వచ్చినాయి చూసారా? డజన్ వచ్చినాయి. మేము కర్ర చెప్ప తినకపోతే ఇంకో 4 వచ్చాయేమో, 15-16 వస్తాయి అంతే. అంటే ఒక కొబ్బరికాయకి సుమారుగా ఈ సైజుగా ఒక 8 వస్తాయని అర్థం. చాలా బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.